ఇటు తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా పెట్రోల్ కొరత ఏర్పడిందని నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడం ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. సో దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని హైదరాబాద్ షేక్పేట్ దగ్గర నుంచి మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అక్కడ వాహనదారులు కావచ్చు లేదంటే బంక్ నిర్వాహకులు ఏం చెప్తున్నారు ఈ కొరతకు సంబంధించి? హైదరాబాద్లో చాలా చోట్ల కూడా పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఇంధనం కొరత చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చాలా పెట్రోల్ బంకులు మూతపడితే కొన్ని పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్ అలాగే డీజిల్ లభ్యమైతే అలాంటి పెట్రోల్ బంకుల వద్ద మాత్రం విపరీతమైనటువంటి రద్దీ నెలకొని ఉంటుంది. అయితే నిన్నటి నుంచి కూడా చాలా మంది పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టడం, ఇంధన సరఫరాలో ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం అయితే ఉంది. మరోవైపు ఇంధనం కూడా సరైనటువంటి నిల్వలు లేవంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు ప్రసారం కావడంతో చాలా మంది కూడా ఇటు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టి లీటర్ల కొద్ది పెట్రోల్ పోయించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దీంతో చాలా పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులే ప్రస్తుతం దర్శనమిస్తున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నేను ప్రస్తుతం షేక్పేట్లో ఉన్నాను. ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. షేక్పేట్ ఈ మెయిన్ రోడ్ మీదనే సుమారుగా 4 నుంచి 5 పెట్రోల్ బంకులు ఉంటాయి. సో ఇప్పటికే 4 పెట్రోల్ బంకులు పూర్తి స్థాయిలో మూతపడితే కేవలం నేను విజువల్లో చూపిస్తున్నటువంటి ఇదొక్క పెట్రోల్ బంక్ మాత్రమే ప్రజెంట్ ఓపెన్ అయి ఉంది. సో ఈ పెట్రోల్ బంక్లో కూడా ఇంధనం చాలా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా మందిని కూడా లోపలికి అలౌ చేయడం లేదు. అయితే ఉన్నటువంటి వారిని కూడా ఈ రష్ను కూడా క్లియర్ చేయడానికి బ్యారికేడ్లను పెట్టి స్వల్పంగా కొద్ది మందిని మాత్రమే లోపలికి అనుమతించడం, తర్వాత వారు క్లియర్ అయిన తర్వాత ఇంకా మరికొంతమందిని లోపలికి అనుమతించడం లాంటివి చేస్తూ ఉన్నారు. సో మొత్తం కేవలం ఈ 5 పెట్రోల్ బంకులు, ఇక్కడ ఉండేటటువంటి 5 పెట్రోల్ బంకుల్లో ఈ ఒక్క పెట్రోల్ బంక్ మాత్రమే ప్రజెంట్ ఓపెన్ అయి ఉండడంతో ఇక్కడ రద్దీ ఒకసారి మనం విజువల్స్ చూడొచ్చు. ఎవరైతే లోపల క్లియర్ అవుతారో క్లియర్ అయిన తర్వాత కొన్ని వాహనాలు మాత్రమే, కేవలం 10 నుంచి 15 వాహనాలు మాత్రమే లోపలికి పంపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ బ్యారికేడ్లు పెడుతూ ఉన్నారు. ఇలా లోపల రష్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ బయట ఉండేవారిని లోపలికి అనుమతిస్తున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి హైదరాబాద్లో చాలా చోట్ల ఇదే తరహా పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక రాత్రి నుంచి చాలా పెట్రోల్ బంకులు కిటకిటలాడాయి. చాలా మంది ట్యాంకులతో కావచ్చు, లేకపోతే కొన్ని వాటర్ బాటిల్స్ లాంటివి పెద్ద టిన్ లాంటివి తీసుకొని వచ్చి వాటిల్లో పెట్రోల్ డీజిల్ నింపుకుని వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే గత నెల క్రితం ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ తలెత్తుతాయో అలాంటి సిచ్యువేషన్స్ తలెత్తేటటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా రూమర్స్ క్రియేట్ అవడంతో ఈ తరహా పరిస్థితి నెలకొందంటూ కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మరొకసారి హైదరాబాద్లో పెట్రోల్ బంకులన్నీ మూతపడుతూ ఉన్నాయి. ఇంకా ఇంధనానికి సంబంధించినటువంటి నిల్వలు అన్నీ పుష్కలంగా ఉన్నాయి, ఎలాంటి కొరత లేదు అంటూ కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది. తర్వాత ఈ డీలర్స్ కూడా ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. శశి, అంటే మళ్ళీ ప్రైస్ పెరిగే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వదంతులు వార్తలు కూడా వస్తా ఉన్నాయి కదా. కొన్ని రాష్ట్రాల ఎన్నికల తర్వాత ప్రైస్ పెరుగుతుందని నేపథ్యంలో ఏదైనా బ్లాక్ మార్కెట్ అట్లా బ్లాక్ చేయడం ఎట్లాంటివన్నీ జరిగిందా? లేదంటే ఎట్లా అధికారులు ఏమైనా ఈ కోణంలో ఆలోచన చేస్తున్నారా? నిన్నటి నుంచే కూడా ఈ సిచ్యువేషన్ మొదలైంది కాబట్టి ప్రజెంట్ అధికారులు ఈ అంశం మీద ప్రజెంట్ దృష్టి సారించడం కూడా జరిగింది. ప్రధానంగా ఇటు హైదరాబాద్లో చాలా చోట్ల కూడా ఈ సిచ్యువేషన్స్ ఇలాగే నెలకొని ఉంది కాబట్టి అసలు ఇంధన కొరతకు గల కారణాలేంటి, అసలు ఎందుకు పెట్రోల్ బంకులన్నీ కూడా మూతపడుతూ ఉన్నాయి, వాస్తవానికి పెట్రోల్ బంక్ నిర్వాహకులు ఏమైనా కృత్రిమ కొరతను ఏమైనా సృష్టిస్తూ ఉన్నారా అనే కోణంలో ప్రజెంట్ ఇప్పుడు పౌర సరఫరాల శాఖ కూడాను ఈ అంశం మీద దృష్టి పెట్టినటువంటి సందర్భం కూడా ఉంది. గత నెల రోజుల క్రితం కూడా సేమ్ ఇదే తరహానే కృత్రిమ కొరతను సృష్టించి ఇటు వాహనదారుల నుంచి కూడా ఎక్కువ మొత్తంలో దండుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి సో ఈసారి కూడా అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందా అనేటటువంటి అంశంలో కూడా ప్రభుత్వం ఆరా తీస్తూ ఉంది. ఇక ఎక్కడా కూడా ఇంధనానికి సంబంధించిన కొరత లేదు. ప్రజెంట్ అన్ని ఇంధన సరఫరా చేసే సంస్థలన్నీ వద్ద పుష్కలంగా నిల్వలు ఉన్నటువంటి సందర్భంలో ఈ కొరత ఎందుకు వచ్చిందనే అంశాల గురించి కూడా ప్రజెంట్ ఆరా తీస్తున్నటువంటి సందర్భం అయితే సో ప్రజెంట్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ ఇక పెట్రోల్ డీజిల్ సంబంధించినటువంటి సరఫరా మనకు ఇటు కంపెనీల నుంచి రావడం లేదంటూ ఒకవైపు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు, ఈ పెట్రోల్ బంక్ సంబంధించిన నిర్వాహకులు. సో వారి నుంచి ఇంధనం నిల్వలు వెంటనే వస్తే మాత్రం తాము పెట్రోల్ డీజిల్ ఇటు వాహనదారులకు అందించేటటువంటి అవకాశం ఉంటుంది. సో సరఫరాదారుల నుంచే తమకు సమస్య ఉందన్నది ప్రధానంగా ఇటు పెట్రోల్ బంక్ నిర్వాహకులు చెప్తున్నటువంటి మాట. ఇవాళ సాయంత్రానికంతా మళ్ళీ స్టాక్ వస్తుంది, ఆ తర్వాత స్టాక్ వచ్చిన తర్వాత యథావిధిగా పెట్రోల్ బంకులు పనిచేస్తాయంటూ ఈ పెట్రోల్ బంకులకు సంబంధించిన నిర్వాహకులు అయితే చెప్తూ ఉన్నారు. కానీ వాహనదారుల్లో మాత్రం ఒక ఆందోళన ఉంది. ప్రజెంట్ ఉన్న పెట్రోల్ బంకుల దగ్గర మాత్రమే తాము ట్యాంక్ ఫుల్ చేయించుకుందామనేటువంటి వాహనాలు వస్తూ ఉన్నారు. సో వీరంతా కూడా అదే తరహా సిచ్యువేషన్లో వచ్చిన వాళ్ళు, వీరంతా కూడా వచ్చిన వారు ఎవరు కూడా 100-200 పెట్రోల్ ఎవరు పోయించుకోవడం లేదు. సో ప్రజెంట్ ఇప్పుడు రేపు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అందరూ కూడా ట్యాంక్ ఫుల్ చేయించుకుంటూ ఉన్నారు. సో ఇలాగే రాత్రి నుంచి ఈ సిచ్యువేషన్ కనిపిస్తుంది కాబట్టి అవసరం లేకపోయినా సిచ్యువేషన్ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఇంధన కొరత ఉండేటువంటి అవకాశం ఉందంటూ చాలా మంది అవసరం లేకపోయినప్పటికీ కూడాను ఇటు ట్యాంకుల్లోనూ, తర్వాత ఈ వాటర్ టిన్ బాటిల్స్లోనూ, తర్వాత ఈ వారి వాహనాలకు సంబంధించిన ఫుల్ ట్యాంక్స్ చేయించుకోవడంతోనే ఈ కొరత
ఏర్పడినట్టుగా కూడా ప్రస్తుతం నిర్వాహకులు సైతం చెప్తున్నటువంటి మాట. పవన్. రైట్, అట్లాగే శశి, ఇప్పుడు మనం ఏపీలో కూడా చూస్తే అక్కడ ఇప్పుడు వరి కోత కోసేటటువంటి సమయం, రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, డీజిల్ కొరత ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. సో ప్రభుత్వం కూడా ఏదైనా మనకు తెలంగాణకు సంబంధించి ఏదైనా వచ్చి మాట్లాడే అవకాశం ఉందా? ఏదైనా దీనికి సంబంధించి ఏదైనా సమీక్షనో లేదంటే ఏదైనా క్లారిటీ ఇచ్చే అవకాశం, లేదంటే బంకు యజమానితో మాట్లాడడం ఇట్లాంటిది ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా? ఎస్, ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మెజారిటీ పెట్రోల్ బంకులు మూతపడలేదు. అయితే చాలా వరకు కూడా అంటే చాలా వరకు కూడా పెట్రోల్ బంకులు ఇంకా కొన్ని రన్నింగ్లోనే ఉన్నాయి. సో ఆల్రెడీ స్టాక్ అయిపోయినటువంటి పెట్రోల్ బంకులు మాత్రమే ఇప్పుడు నో స్టాక్ బోర్డులు పెట్టాయి కాబట్టి వాటికి సాయంత్రం లేదా ఈ మధ్యాహ్నానికంతా కూడా మళ్ళీ పరిస్థితి యథాస్థానానికి చేరేటటువంటి అవకాశం ఉంది. మధ్యాహ్నానికంతా కూడా మళ్ళీ ఇంధన సరఫరా కంపెనీల నుంచి పెట్రోల్ డీజిల్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో తర్వాత సాయంత్రం వరకు కూడా పరిస్థితి సర్దమనుకున్నట్టు కూడా ఈ పెట్రోల్ డీజిల్ బంక్ నిర్వాహకులు సైతం ప్రజెంట్ ఇప్పుడు చెప్తున్నటువంటి మాట. చాలా పెట్రోల్ బంకుల్లో డీజిల్ లభ్యం కావడం లేదు, కేవలం పెట్రోల్ మాత్రమే లభ్యం అవుతుంది. సో ఇదే నేపథ్యంలో రావాల్సినటువంటి డీజిల్ రావడం లేదు. మరోవైపు ఈ నో క్రెడిట్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి దీంట్లో కూడా కొన్ని అవాంతరాలు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి సో అందుకు అనుగుణంగానే సమయానికి డీజిల్ ఆ తర్వాత ఇంకా పెట్రోల్ రావడంతోనే ఈ సిచ్యువేషన్ ఏర్పడింది. సో మొత్తానికి సాయంత్రానికంతా కూడా పరిస్థితులు మార్పు వచ్చే అవకాశం ఉందన్నది ఇక పెట్రోల్ బంక్ నిర్వాహకులు చెప్పేటటువంటి మాట. పవన్. శశి, అట్లాగే హోర్ముజ్ మొన్నటి వరకు కూడా యుద్ధం నేపథ్యంలో అక్కడ బ్లాక్ అయిపోయాయి అనే వార్తలు కూడా వచ్చాయి కదా, ఆ తర్వాత అది క్లియర్ అయిపోయింది, వస్తున్నాయి, అక్కడ మొత్తం లైన్ క్లియర్ అయింది. అయినా కానీ ఎందుకు ఈ విధంగా షార్టేజ్, సప్లై ఎందుకు అవ్వట్లేదు అసలు? అయితే నిన్న 2-3 రోజుల నుంచి కూడా ఒక వార్తలు ఈ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతూ ఉన్నాయి. ఒకవైపు ఇటు కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఎన్నికల కోసం మాత్రమే ఈ పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి రేట్లను యథాతథంగా ఉంచారు. ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు భారీగా పెరిగేటటువంటి అవకాశం ఉందంటూ వార్తలు ప్రసారం అవుతున్నాయి. అవి కూడాను ఇవాళ రేకపోతే రేపు అనేటటువంటి అంశంలో భాగంగానే ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం అవుతున్నటువంటి నేపథ్యంలో వాహనదారులు ఒక ప్యానిక్ మొదలైంది. నిజంగానే రేట్లు పెంచేస్తారేమో, ఊహకందని విధంగా రేట్లు పెంచేస్తారేమో. సో అందుకు అనుగుణంగానే ముందుగానే తాము ఇంట్లో నిల్వ ఉంచుకుంటే మన అవసరానికి తగ్గట్టు డీజిల్, పెట్రోల్ ఉంటుందంటూ కూడా చాలామంది భావించారు. అందుకు అనుగుణంగానే పెట్రోల్ బంకుల వద్దకు రావడం, ఆ తర్వాత అవసరం లేకపోయినా కూడా ఇంట్లో ఉండేటటువంటి క్యాన్లను తీసుకుని వచ్చి వాటిల్లో సుమారుగా 5, 10 ఆ తర్వాత 20, 30 లీటర్ల వరకు కూడా ఇలా ఈ స్థాయిలో పెట్రోల్ డీజిల్ను తీసుకుని వెళ్ళడానికి సందర్భాలు ఉన్నాయి. రాత్రంతా కూడా చాలా చోట్ల ఈ తరహా సిచ్యువేషన్స్ కనిపించాయి కాబట్టి మెజారిటీ ఇప్పుడు మూతపడినటువంటి పెట్రోల్ బంకుల్లో ఈ తరహా పరిస్థితులే ఉన్నాయి. సో చాలామంది అవసరం లేకపోయినా కూడా వచ్చి డీజిల్, పెట్రోల్ కొనుగోలు చేయడంతోనే వారికి ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా క్లియర్ అయిపోయింది. దీంతో సమయానికి రావాల్సినటువంటి స్టాక్ రాలేదు. సో అందుకనే చాలా పెట్రోల్ బంకులు మూతపడిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ పెట్రోల్ బంకులకు, పెట్రోల్ సరఫరా సంస్థలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో వారి నుంచి ఈ పెట్రోల్ తర్వాత డీజిల్కి సంబంధించిన వాహనాలు వచ్చిన తర్వాత ఈ సమస్య క్లియర్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుందనేది ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. ఇదొక అంశం అయితే ఎవరు ప్యానిక్ అవ్వద్దు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో కూడాను ప్రధానంగా ఇంధనానికి సంబంధించినటువంటి ఎలాంటి కొరత లేదు. ఎక్కడ నిల్వలన్నీ కూడా సక్రమంగానే ఉన్నాయి. ఎవరు కూడా సోషల్ మీడియాలో వచ్చేటటువంటి వార్తలను ప్యానిక్ అయ్యి ముందుగానే అవసరం లేకపోయినా కూడా డీజిల్, పెట్రోల్ లాంటివి కొని ఇంట్లో నిల్వ చేసుకోవద్దన్నది ప్రధానంగా ఇటు సరఫరా సంస్థలు కావచ్చు, ఆ తర్వాత పెట్రోల్ బంక్కి సంబంధించినటువంటి యాజమాన్యాలు, ప్రభుత్వం సైతం ఇదే మాటే చెబుతూ ఉంది. పవన్. రైట్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద